أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. అన్-నిసా 23వ వాక్యం. حرمت عليكم أمهاتكم وبناتكم وأخواتكم وعماتكم وخالاتكم وبنات الأخ وبنات الأخت وأمهاتكم اللاتي أرضعنكم وأخواتكم من الرضاعة وأمهات نسائكم وربائبكم اللاتي في حجوركم من نسائكم اللاتي دخلتم بهن فإن لم تكونوا دخلتم بهن فلا جناح عليكم وحلائل أبنائكم الذين من أصلابكم وأن تجمعوا بين الأختين إلا ما قد سلف إن الله كان غفورا رحيما. మీకు హరాం చెయ్యబడ్డారు మీ తల్లులు, కూతుళ్ళు, సోదరీలు, మేనత్తలు, పిన్నమ్మలు, సోదరుల కూతుళ్ళు, సోదరీల కూతుళ్ళు అంటే మేనకోడళ్ళు, మీకు పాలు పట్టిన తల్లులు, మీకు తోడుగా పాలు త్రాగిన సోదరీలు, మీ భార్యల తల్లులు అంటే అత్తలు, మీ ఒడులలో పెరిగిన మీ భార్యల కూతుళ్ళు, మీ దాంపత్య సంబంధం ఏర్పడిన మీ భార్యల కూతుళ్ళు, అలా కాక కేవలం నికాహ్ జరిగి దాంపత్య సంబంధం ఏర్పడకపోతే వారిని వదలి వారి కూతుళ్ళతో నికాహ్ చేసుకోవడం పట్ల మిమ్మల్ని పట్టుకోవడం జరగదు. మీకు పుట్టిన కొడుకుల భార్యలు, ఇంకా ఒకే నికాహ్ బంధంలో ఇద్దరు సోదరీలను కూడబెట్టడం కూడా మీకు హరాం చెయ్యడం జరిగింది. కానీ పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. అల్లాహ్ మన్నించేవాడు, కరుణించేవాడును. మీ తల్లులు. తల్లి అంటే స్వంత తల్లి, సవతి తల్లి ఉభయ విధాల తల్లులకు వర్తిస్తుంది. అందువల్ల ఉభయులు నిషిద్ధమే. ఈ ఆదేశమే తండ్రి తల్లి నాయనమ్మ, తల్లి అమ్మమ్మకు వర్తిస్తోంది. తండ్రి అక్రమ సంబంధం కలిగి ఉండే స్త్రీ కొడుకుకు నిషిద్ధమా కాదా అన్న విషయంలో అభిప్రాయ భేదముంది. పూర్వ ధర్మవేత్తలు కొందరు ఇది నిషిద్ధమని అంగీకరించకపోగా మరికొందరు ఇది కూడా నిషిద్ధ సంబంధమే అని అంటారు. ఇంకా వీరు లైంగిక వాంఛతో తండ్రి ముట్టుకున్న స్త్రీ కూడా కొడుకుకు నిషిద్ధమేనంటారు. అలాగే తనయునితో అక్రమ సంబంధం ఉన్న స్త్రీ తండ్రికి నిషిద్ధమా కాదా అన్న విషయంలోనూ పూర్వపు ధర్మవేత్తల్లో అభిప్రాయ భేదముండింది. అలాగే ఏ పురుషునితో తల్లి లేదా కూతురు అక్రమ సంబంధం కలిగి ఉన్నా లేక తరువాత ఏర్పడినా అటువంటి పురుషుడు తల్లి కూతుళ్ళు ఉభయులకు నిషిద్ధమా కాదా అన్న విషయం కూడా భేదాభిప్రాయానికి కారణమయ్యింది. ఈ విషయంలో ధర్మవేత్తల తార్కిక చర్చలు సుదీర్ఘంగా సాగాయి. కానీ ఒక పురుషుని పెళ్ళి అతని తండ్రి లేక కొడుకు కాంక్షించే స్త్రీతో జరగడం లేదా ఆమె తల్లిని లేక కూతుర్ని కూడా తాను కాంక్షిస్తున్న స్త్రీతో అతని పెళ్లి జరగడం ఒక సత్సమాజంలో ఏ విధంగానూ సముచితం కాదు. ఈ విషయం కాస్తంత ఆలోచించినా బోధపడుతుంది. దేవుని షరియత్ ఈ విషయంలో చట్టపరమైన రంధ్రాన్వేషణను స్వీకరించదు. ఈ చర్చల్లో వివాహం
వివాహేతర సంబంధాలు, వివాహేత్పూర్వ సంబంధాలు, వివాహానంతర సంబంధాలు, ముట్టుకోవడం, చూడటం ఇత్యాది విషయాల వ్యత్యాసాన్ని తరచి చూపే చర్చ షరియత్ నైజానికే పొసగదు. చాలా సాదాసీదా స్పష్టమైన విషయం ఏమిటంటే, కుటుంబ జీవితంలో ఒకే స్త్రీ పట్ల తండ్రి కొడుకులు లేదా ఒకే పురుషుని పట్ల తల్లి కూతుళ్ళు లైంగిక భావాలు కలిగి ఉండటం తీవ్రమైన దౌష్ట్యాలకు కారణభూతమవుతుంది. షరియత్ దీన్ని ఏమాత్రం సహించదు. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఏ వ్యక్తి అయితే ఒక స్త్రీ మర్మాంగాలపై దృష్టి వేస్తాడో అతనికి ఆమె తల్లి, ఆమె కూతురు ఇద్దరూ నిషిద్ధమే. ఇంకా ఏ వ్యక్తి అయితే తల్లి కూతుళ్ళ ఇద్దరు మర్మాంగాలను వీక్షిస్తాడో ఆ వ్యక్తిని చూడటానికి కూడా అల్లాహ్ ఇష్టపడడు. ఈ ఉల్లేఖనాల ద్వారా షరియత్ అభిమతమేమిటో చక్కగా బోధపడుతుంది. కూతుళ్ళు కూతురికి సంబంధించిన ఆదేశంలోనే మనవరాళ్ళు కూడా వస్తారు. అయితే అక్రమ సంబంధాల ఫలితంగా కలిగిన కూతురు కూడా నిషిద్ధమా కాదా అన్న విషయంలో భేదాభిప్రాయం ఉంది. ఇమాం అబూ హనీఫా, మాలిక్, అహ్మద్ బిన్ హంబల్ రహ్మహుముల్లా దృష్టిలో ఆ అమ్మాయి కూడా ధర్మసమ్మతమైన కూతురులానే నిషిద్ధమైన సంబంధాల జాబితాలోకి వస్తుంది. కానీ ఇమాం షాఫీ దృష్టిలో ఆమె నిషిద్ధమైన సంబంధాల జాబితాలోకి రాదు. కానీ వాస్తవానికి ఒక అమ్మాయి తన రేతస్సు ద్వారా పుట్టిందన్న విషయం మనిషికి తెలిసి ఆమెను పెళ్లి చేసుకోవడం ధర్మసమ్మతమే అన్న ఆలోచన కూడా మనిషికి జుగుప్స కలగజేస్తుంది. సోదరీలు స్వంత సోదరి, తల్లి తరపున సవతి సోదరి, తండ్రి తరపున సవతి సోదరి, ఈ 3 విధాల సంబంధాలకు ఇది వర్తిస్తోంది. సోదరీల కూతుళ్ళు అంటే మేనకోడళ్ళు. ఈ సంబంధాలన్నింటిలోనూ స్వంతం, సవతి అన్న వ్యత్యాసం ఏమాత్రం లేదు. తల్లి సోదరి, తండ్రి సోదరి, స్వంతమైన సవతి తల్లి మారు తండ్రుల తరఫువారైన తనయునికి నిషిద్ధం. అలాగే సోదర సోదరీలు స్వంతమైన సవతి తల్లివారైన మారు తండ్రి తరఫు వారైన వీరి కూతుళ్ళు ఒక వ్యక్తికి తన కూతుళ్ళు మాదిరిగానే నిషిద్ధం. మీకు తోడుగా పాలు త్రాగిన సోదరీలు. ఒక బాలుడు లేక బాలిక ఏ స్త్రీ పాలు త్రాగారో ఆ స్త్రీ వారికి తల్లిగాను, ఆమె భర్త తండ్రిగాను పరిగణించబడతారు. స్వంత తల్లిదండ్రులకు సంబంధించిన ఏ బంధుత్వాలు హరాం, నిషిద్ధం అవుతాయో పాలిచ్చిన తల్లిదండ్రులకు సంబంధించిన ఆ బంధుత్వాలు హరాం అవుతాయి. ఆ చట్టానికి ఆధారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసు. రక్త సంబంధం వల్ల ఏ సంబంధాలు నిషిద్ధమో అవన్నీ పాలు త్రాగిన సంబంధం వల్ల కూడా నిషిద్ధమవుతాయి. అయితే ఏ పరిణామంలో పాలు త్రాగితే ఆ నిషేధాజ్ఞలు వర్తిస్తాయి అన్న విషయంలో ధర్మవేత్తల మధ్య అభిప్రాయ భేదం ఉంది. ఇమాం అబూ హనీఫా, ఇమాం మాలిక్ దృష్టిలో ఏ పరిణామంలో తాగితే రోజా భంగమవుతుందో అంతే పరిణామంలో శిశువు ఎవరి పాలైనా త్రాగితే ఈ నిషేధాజ్ఞలు వర్తిస్తాయి. కానీ ఇమాం అహ్మద్ బిన్ హంబల్ దృష్టిలో 3 సార్లు త్రాగడం చేతను, ఇమాం షాఫీ దృష్టిలో 5 సార్లు త్రాగడం చేతను ఈ హర్మత్ నిషేధం వర్తిస్తుంది. ఇంకా ఏ వయసులో త్రాగడం మూలాన ఈ బంధుత్వాలు నిషిద్ధమవుతాయి అన్న విషయంలోనూ భేదాభిప్రాయం ఉంది. షరియత్వేత్తల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. 1. పిల్లవానికి పాలు విడిపించక పూర్వం పిల్లవాని ఆహారం అవసరాలు పాలపైనే ఆధారపడి ఉన్న కాలంలో త్రాగడమే ఇక్కడ వర్తిస్తోంది. అలా కాక పాలు విడిపించిన తరువాత పిల్లవాడు పాలు త్రాగితే అది నీళ్లు త్రాగిన దానికి సమానం. ఇది ఉమ్మే సల్మా, ఇబ్నె అబ్బాస్ అభిప్రాయం. హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు అభిప్రాయం కూడా ఇదే అని ఒక ఉల్లేఖనం ఉంది. జుహురి, హసన్ బస్రీ, కతాదా, ఇక్రమా, ఔజాయి కూడా దీన్నే సమర్థిస్తారు. 2. 2 ఏళ్ల లోపుగా పాలు త్రాగిన సందర్భంలోనే ఈ నిషేధం వర్తిస్తుంది. ఇది హజరత్ ఉమర్, ఇబ్నె మస్ఊద్, అబూ హురైరా, ఇబ్నె ఉమర్ గారి అభిప్రాయం. షరియత్వేత్తల్లో ఇమాం షాఫీ, ఇమాం అహ్మద్, ఇమాం అబూ యూసుఫ్, ఇమాం ముహమ్మద్ సుఫియాన్ సౌరా ప్రభుత్రులు దీన్ని స్వీకరించారు. ఇమాం అబూ హనీఫా కూడా ఇదే అభిప్రాయం కలిగి ఉండేవారని ఓ ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది. ఇమాం మాలిక్ కూడా ఈ పరిధినే పరిగణలోకి తీసుకునేవారు. కానీ ఆయన 2 ఏళ్లకు 2 నెలలు అధికమైనా అదే ఆదేశం వర్తిస్తుంది అంటారు. ఇమాం అబూ హనీఫా, ఇమాం జుఫర్ ప్రభుతుల ప్రతీతి పొందిన అభిప్రాయం ప్రకారం
పాలు త్రాగే కాలం 2.5 సంవత్సరాలు. ఆ కాలంలో త్రాగే పాల వల్ల ఈ నిషేధం వర్తిస్తుందని వీరంటారు. 4. ఏ వయసులో పాలు తాగినా నిషేధాజ్ఞలు వర్తిస్తాయి. అంటే అసలు పరిగణలోకి తీసుకోవలసింది పాలే కానీ వయస్సు కాదు. త్రాగేవాడు ముసలివాడైనప్పటికీ పాలు తాగే శిశువుకు వర్తించే ఆదేశాలే ఇతనికి వర్తిస్తాయి. హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా అభిప్రాయం కూడా ఇదే. హజరత్ అలీ రజియల్లాహు కూడా ఈ అభిప్రాయాన్ని సమర్థించేవారన్నది సరైన ఉల్లేఖనం. షరియత్వేత్తల్లో ఉర్వా బిన్ జుబైర్, అతా, లైస్ బిన్ సాద్, ఇబ్నె హజ్మా ఈ అభిప్రాయాన్ని స్వీకరించారు. మీ భార్యల తల్లులు అంటే అత్తలు. స్త్రీతో కేవలం నికాహ్ మాత్రమే జరిగితే ఆమె తల్లి పురుషునికి నిషిద్ధమా కాదా అన్న విషయంలో భేదాభిప్రాయం ఉంది. ఇమాం అబూ హనీఫా, మాలిక్, అహ్మద్, షాఫయి రెహ్మహుముల్లా ఇది నిషిద్ధమని అంటారు. హజరత్ అలీ రజియల్లాహు అన్హు ప్రకారం నికా అయిన స్త్రీతో పురుషుడు ఏకాంతంగా గడపనంత వరకు ఆమె తల్లి ఆ పురుషునికి నిషిద్ధం కాదు. మీ ఒడులలో పెరిగిన మీ భార్యల కూతుళ్ళు. ఇలాంటి అమ్మాయి పెంపకం తన మారుతండ్రి ఇంట్లో జరిగిన సందర్భంలో మాత్రమే నిషిద్ధం అవుతుంది అన్న నిబంధనేమీ లేదు. అల్లాహ్ ఇక్కడ ఈ పదాలు ప్రయోగించడానికి కారణం కేవలం ఈ బంధుత్వంలో ఉన్న సున్నితత్వాన్ని వ్యక్తం చేయడం మాత్రమే. ముస్లిం సమాజంలోని షరియత్వేత్తలు దాదాపు అందరూ ఈ విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. మారు కూతురు ఎట్టి పరిస్థితుల్లోనూ నిషిద్ధమే, ఆమె పెంపకం మారు తండ్రి ఇంట్లో జరిగినా జరగకపోయినా. మీకు పుట్టిన కొడుకుల భార్యలు. ఈ నిబంధన చేర్చడానికి కారణం ఎవరైనా కేవలం నోటి మాటగా ఒకరిని కొడుకుగా చేసుకుంటే అతని వితంతువు లేక ఆ కొడుకు చేత విడాకులు పొందిన స్త్రీ ఆ వ్యక్తికి నిషిద్ధం కాదని తెలుపడమే. తన ద్వారా పుట్టిన కొడుకు భార్య, కోడలు మాత్రమే నిషిద్ధం. అలాగే కొడుకుల భార్యల మాదిరిగానే మనుమల భార్యలు కూడా తాతలకు నిషిద్ధమే. ఒకే నికాహ్ బంధంలో ఇద్దరు సోదరీలను కూడబెట్టడం. దీనితో పాటు ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం మేరకు పరస్పరం పిన్నమ్మ, సోదరి కూతుళ్ళైన వారిని, అలాగే పరస్పరం మేనత్త, మేనకోడలైన వారిని కూడా ఏకకాలంలో ఒకే వ్యక్తి పెళ్లి చేసుకోవడం నిషిద్ధం. ఈ విషయంలో సూత్రప్రాయంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఇద్దరు స్త్రీలలో ఏ ఒక్కరైనా ఒకవేళ పురుషుడై ఉన్నట్లయితే మరో స్త్రీతో అతని నికాహ్ హరాం అయ్యే పక్షంలో ఆ ఇద్దరు స్త్రీలను ఒకే వ్యక్తి వివాహ బంధంలో కలిపి పెట్టడం నిషిద్ధం. అల్లాహ్ మన్నించేవాడు కరుణించేవాడును. అంటే అజ్ఞాన కాలంలో మీరు ఒకేసారి ఇద్దరు సోదరీలను నికాహ్ చేసుకుని జరిపిన అత్యాచారాన్ని అల్లాహ్ ప్రశ్నించబోవడం లేదు. అయితే ఇప్పుడు దాన్ని పూర్తిగా త్యజించాలి. పాదసూచిక 32ను చూడండి. ఇదే కారణంగా తిరస్కార స్థితిలో ఎవరైనా ఇద్దరు సోదరీలను పెళ్లి చేసుకుని ఉన్నట్లయితే అతను ఇస్లాం స్వీకరించిన తరువాత ఒకరిని ఉంచుకొని మరొకరిని వదిలివేయవలసి ఉంటుంది అన్న ఆదేశం వచ్చింది. 24 నుంచి 25వ వాక్యం వరకు. والمحصنات من النساء إلا ما ملكت أيمانكم كتاب الله عليكم وأحل لكم ما وراء ذلكم أن تبتغوا بأموالكم محصنين غير مسافحين فما استمتعتم به منهن فآتوهن أجورهن فريضة ولا جناح عليكم فيما تراضيتم به من بعد الفريضة إن الله كان عليما حكيما. ఒకరి నికాహ్ బంధంలో ఉన్న ముహసనాత్ అంటే రక్షిత స్త్రీలను కూడా మీకు నిషేధించటం జరిగింది. అయితే యుద్ధంలో మీ చేజిక్కిన స్త్రీల విషయంలో వినాయింపు ఉంది. ఇది అల్లాహ్ చేసిన చట్టం, దీన్ని పాటించడం మీ విధి. వీరు వినా
వేరే ఇతర స్త్రీలెవరినైనా మీ సొమ్ము ద్వారా పొందడం మీకు ధర్మసమ్మతం చెయ్యడం జరిగింది. అయితే వారికి నికాహ్ పరిధిలో భద్రత కల్పించండి. అంతేగాని స్వేచ్ఛా కామ విహారానికి పాల్పడకండి. పోతే మీరు వారి ద్వారా దాంపత్య జీవన సుఖాన్ని అనుభవిస్తున్న దానికి బదులుగా వారి మెహర్ను విద్యుక్త ధర్మంగా చెల్లించండి. ఇంతకు మెహర్ గురించి ఒప్పందం జరిగిన తరువాత పరస్పర అంగీకారంతో మీ మధ్య ఏదైనా సంధి కుదిరినట్లయితే అందులో తప్పు లేదు. అల్లాహ్ సర్వోపరిజ్ఞాని, వివేచనాపరుడు కూడా. మీ చేజిక్కిన స్త్రీల విషయంలో వినాయింపు ఉంది. అంటే యుద్ధంలో పట్టుబడి వచ్చే స్త్రీలన్నమాట. వారి తిరస్కారులైన భర్తలు దారుల్ హర్బ్లోనే ఉండిపోతే ఆ స్త్రీలు హరాం కారు. ఎందువల్లనంటే దారుల్ హర్బ్ నుండి దారుల్ ఇస్లాంలోకి వచ్చిన తరువాత వారి పెళ్ళిళ్ళు వాటంతట అవే రద్దయిపోతాయి. ఇలాంటి వారితో నికాహ్ కూడా చేసుకోవచ్చు, లేదా వారు ఎవరికి హస్తగతం చెయ్యబడ్డారో వారు ఆ స్త్రీలతో తమత్తు కూడా చెయ్యవచ్చు. అయితే భార్యాభర్తలు ఇద్దరూ పట్టుబడి వస్తే వారి విషయంలో ఆదేశమేమిటి అన్న విషయంలో షరియత్వేత్తల మధ్య భేదాభిప్రాయం ఉంది. ఇమాం అబూ హనీఫా ఆయన సహచరులు వాళ్ళ పెళ్ళిళ్ళు రద్దు కాదని అంటారు. ఇమాం మాలిక్, షాఫయి వగైరా అభిప్రాయంలో వాళ్ల పెళ్లి రద్దయిపోతుంది. బానిసలతో తమత్తు విషయంలో అనేక అపార్థాలు ప్రజల్లో వ్యాపించి ఉన్నాయి. అందువల్ల దిగువన పేర్కొన్న అంశాలు బాగా అర్థం చేసుకోవాలి. 1. యుద్ధంలో పట్టుబడ్డ స్త్రీలను పట్టుకున్నంత మాత్రాన ప్రతి సిపాయి వారితో లైంగిక సంబంధం ఏర్పరచుకునే అధికారాన్ని పొందడు. ఇస్లామీయ శాసనాంగం ప్రకారం అలాంటి స్త్రీలందరినీ ప్రభుత్వానికి అప్పజెప్పాలి. ప్రభుత్వం ఇష్టమైతే వారిని ఇట్టే విడుదల చేయవచ్చు, లేదా పరిహారం తీసుకుని వదలవచ్చు, లేదా శత్రువుల చేజిక్కిన ముస్లిం ఖైదీల మార్పిడికి ఉపయోగించుకోవచ్చు, లేదా వారిని సిపాయిల్లో విభజించి ఇవ్వనూవచ్చు. ఒక సిపాయి తనకు ప్రభుత్వం తరపున నియమానుసారం అప్పజెప్పబడిన స్త్రీతో మాత్రమే తమత్తు జరపగలడు. 2. ఇలా ఒకరికి అప్పజెప్పబడిన స్త్రీకి ఒకసారి బహిష్టు కలిగి ఆమె గర్భవతి కాలేదు అన్న నిర్ధారణ జరగనంత వరకు ఆమెతో సదరు వ్యక్తి సంయోగం జరపరాదు. ఈ నిర్ధారణకు పూర్వమే సంయోగం జరపడం హరాం. ఒకవేళ ఆమె గర్భవతి అయినట్లయితే ప్రసవం జరగనంత వరకు ఆమెతో సంయోగించడం కూడా అధర్మమే. 3. యుద్ధంలో పట్టుబడిన స్త్రీ గ్రంథవాహులకు చెందినదే కావాలన్న షరతు లేదు. ఆమె ఏ మతస్థురాలినప్పటికీ విభజన జరిగిన తరువాత ఎవరికి అప్పగించబడుతుందో వారు ఆమెతో తమత్తు జరపగలరు. 4. ఎవరికి ఏ స్త్రీ అప్పగించబడుతుందో ఆమెతో అతను మాత్రమే తమత్తు జరపగలడు. మరే వ్యక్తికి ఆమెను ముట్టుకునే హక్కు కూడా లేదు. ఆమెకు కలిగే సంతానం ఆమె ఎవరి హస్తగతమై ఉందో ఆ వ్యక్తికి చెందిన ధర్మసమ్మతమైన సంతానంగానే పరిగణించబడుతుంది. షరియత్లో స్వంత సంతానానికి లభించే చట్టపరమైన హక్కులన్నీ ఆ సంతానానికి లభిస్తాయి. సంతానవతి అయిన తరువాత ఆ స్త్రీని ఇతరులకు అమ్మడం ధర్మసమ్మతం కాదు. యజమాని మరణించగానే ఆమెకు స్వేచ్ఛ దానంతట అదే ప్రాప్తమవుతుంది. 5. ఈ విధంగా ఒక వ్యక్తికి అప్పగించబడిన స్త్రీని ఆమె యజమాని మరే వ్యక్తికైనా పెళ్లి చేసి ఇవ్వవచ్చు. అలా చేసినట్లయితే ఆ యజమాని ఆమె చేత ఇతర పనులైతే చేయించుకోగలడు, కానీ ఆమెతో తమత్తు చేసే హక్కు మాత్రం మిగలదు. 6. ఏ విధంగానైతే షరియత్ భార్యల సంఖ్యను 4గా పరిమితం చేసిందో ఆ విధంగా బానిసల సంఖ్యకు ఆంక్షలు విధించలేదు. కానీ ఇలా హద్దును నిర్ణయించకపోవడంలో షరియత్ ఉద్దేశం ధనవంతులు అసంఖ్యాకమైన బానిసల్ని కొనుగోలు చేసుకుంటూ పోయి తమ ఇండ్లను విలాస గృహాలుగా మార్చుకోవాలన్నది ఏమాత్రం కాదు. వాస్తవానికి ఈ వ్యవహారంలో ఒక హద్దును నిర్ణయించకపోవడానికి కారణం యుద్ధ పరిస్థితులు కూడా నిర్దిష్టంగా లేకపోవడం మాత్రమే. 7. యాజమాన్యం, స్వామ్యానికి సంబంధించిన అన్ని హక్కుల వల్లనే ఒక వ్యక్తికి ఒక యుద్ధ ఖైదీపై ప్రభుత్వం ప్రసాదించే స్వామ్యపు హక్కులు కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంది. 8. నికాహ్ చట్టబద్ధమైనట్లయితే ప్రభుత్వపరంగా ఓ స్త్రీపై పురుషునికి స్వామ్యపు హక్కులను ప్రసాదించడం కూడా చట్టబద్ధమైనదే. కనుక ఎవరైతే నికాహ్ పట్ల ఏ విధమైన అసహ్యతను, ఏహ్యభావ్యాన్ని కనబరచరో వారు బానిసతో తమత్తు జరపటం వల్ల అనవసరంగా ఏహ్యభావాన్ని కనబరచడం ఏ విధంగానూ సమంజసం కాదు. 9. యుద్ధ ఖైదీల్లోని
ఒక స్త్రీని ఏ వ్యక్తికైనా అప్పజెప్పిన తరువాత ఆమెను తిరిగి వాపసు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉండదు. సరిగ్గా నికాహ్లో మాదిరిగానే ఒక స్త్రీ సంరక్షకుడు ఆమెను ఒకరికి ఇచ్చి పెళ్లి చేసిన తరువాత తిరిగి ఆమెను వాపసు తీసుకోదలిస్తే అతనికి అలా చేసే హక్కు ఉండదు. ఇది అంతే. 10. ఏ సేనాపతి అయినా తన సిపాయిలకు ఖైదీ స్త్రీలతో తమ కామ పిపాసను తీర్చుకునేందుకు తత్సమానానికి తాత్కాలిక అనుమతిచ్చి కొంతకాలానికి మట్టుకు ఖైదీ మహిళల్ని సైన్యంలో విభజించినట్లయితే దీనికి వ్యభిచారానికి ఎలాంటి వ్యత్యాసం లేదు. వ్యభిచారం ఇస్లామీయ శాసనంలో నేరం అన్న విషయం విదితమే. సవివరమైన చర్చకై మా పుస్తకం తఫ్హీమాత్ 2వ భాగం, రసాయల్ వ మసాయిల్ 1వ భాగం చూడండి. ومن لم يستطع منكم طولا أن ينكح المحصنات المؤمنات فمما ملكت أيمانكم من فتياتكم المؤمنات والله أعلم بإيمانكم بعضكم من بعض فانكحوهن بإذن أهلهن وآتوهن أجورهن بالمعروف محصنات غير مسافحات ولا متخذات أخدان فإذا أحصن فإن أتين بفاحشة فعليهن نصف ما على المحصنات من العذاب ذلك لمن خشي العنة منكم وأن تصبروا خير لكم والله غفور رحيم. మరి మీలో ఎవరైతే ముస్లిం కుటుంబ స్త్రీలు అంటే ముహసనాత్ను నికాహ్ చేసుకునే స్తోమత లేనివాడో అతను మీ హస్తగతమై ఉన్న విశ్వసించిన ముస్లిం బానిస మహిళల్లో ఎవరినైనా నికాహ్ చేసుకోవడం అవసరం. అల్లాహ్ మీ ఈమాన్ స్థితిని బాగా ఎరిగినవాడు. మీరంతా ఒకే వర్గానికి చెందిన జనం కనుక వాళ్ళ సంరక్షకుల అనుమతితో వారిని నికాహ్ చేసుకోండి. ప్రసిద్ధ రీతిలో వారి మెహర్ను చెల్లించండి. తద్వారా వారు నికాహ్ వలయంలో సురక్షితమై ముహసనాత్గా ఉండగలుగుతారు. స్వేచ్ఛా కామ విహారానికి పాల్పడకుండా ఉంటారు. ఇంకా దొంగచాటుగా ప్రణయ కలాపాలు నెరపకుండా ఉంటారు. ఇక వారు నికాహ్ వలయంలో భద్రత పొందినప్పుడు ఆ తరువాత కూడా ఏదైనా నీతి బాహ్యతకు పాల్పడితే వారికి భద్రత పొందిన కుటుంబ స్త్రీలకు విధించే శిక్షలో సగం పడుతుంది. ఈ సౌలభ్యం మీలో పెళ్లి చేసుకోకపోతే నిష్ఠా ప్రతిబంధం తెగిపోయే ప్రమాదమున్న వారి కొరకు కల్పించడం జరిగింది. కానీ మీరు సహనం వహిస్తే అది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ మన్నించేవాడు కరుణించేవాడును. కుటుంబ స్త్రీలకు విధించే శిక్షలో సగం పడుతుంది. స్థూల దృష్టితో చూస్తే ఇక్కడ ఓ చిక్కు ఎదురవుతుంది. ఖవారిజ్ వర్గం వారును ఇస్లాంలో రజ్మ్ రాళ్లు రువ్వి చంపే శిక్ష లేదని వాదించే ఇతరులను దీని ద్వారా ప్రయోజనం పొందారు. వారు ఇలా అంటారు: ఒకవేళ పెళ్ళై వ్యభిచరించిన స్వేచ్ఛాయుత స్త్రీకి ఇస్లాం షరియత్ ప్రకారం శిక్ష రజ్మ్ అయినట్లయితే ఈ ఆయత్ ప్రకారం వ్యభిచరించిన బానిస స్త్రీకి అందులో విధించవలసిన సగం శిక్ష ఏమవుతుంది? అందువల్ల ఇస్లాంలో రజ్మ్ శిక్ష లేదనడానికి ఈ ఆయత్ అంతిమ నిర్ధారణ. కానీ వారు ఖుర్ఆన్ ప్రయోగించిన పదాలను గమనించలేదు. ఈ రుకులో ముహసినాత్ సురక్షిత స్త్రీలు అన్న పదాన్ని 2 భిన్నమైన అర్థాల్లో ప్రయోగించడం జరిగింది. ఒకటి, పెళ్లి అయిన స్త్రీలు, వీరికి భర్తల రక్షణ లభ్యమై ఉంటుంది. 2, కుటుంబ స్త్రీలు, వీరు పెళ్లి కాని వారైనప్పటికీ వీరికి కుటుంబ రక్షణ ప్రాప్తమై ఉంటుంది. ప్రస్తావనలోని ఆయతులో ముహసినాత్ అన్న పదం బానిస స్త్రీకి ప్రతిగా కుటుంబ స్త్రీలన్న 2వ అర్థంలో ప్రయోగించబడింది, మొదటి అర్థంలో కాదు.
ఇది ఆయతులోని విషయం ద్వారా ప్రస్ఫుటంగా విదితమవుతూనే ఉంది. దీనికి భిన్నంగా బానిస స్త్రీలకు ముహసినాత్ అన్న పదం మొదటి అర్థంలో ప్రయోగించడం జరిగింది. స్పష్టంగా ఇలా సెలవివ్వడం జరిగింది: నికాహ్ పరిధిలో భద్రత పొందిన తరువాత వారు వ్యభిచారానికి పాల్పడితే ఆయతులో పేర్కొన్న శిక్ష వారికి విధించాలి. దీన్ని కాస్త లోతుగా పరిశీలిస్తే కుటుంబ స్త్రీకి 2 రక్షణలు ప్రాప్తమవుతాయన్న విషయం విశదమవుతుంది. 1. కుటుంబ రక్షణ. దీని కారణంగా పెళ్లి కాకున్నప్పటికీ ఆమె ముహసినా భద్రత పొందిన స్త్రీగా పరిగణించబడుతుంది. 2వది భర్త కల్పించే రక్షణ. దీని కారణంగా ఆమెకు కుటుంబ రక్షణ కాక మరో రక్షణ అదనంగా లభిస్తుంది. దీనికి భిన్నంగా బానిస స్త్రీ బానిసగా ఉన్నంత వరకు భద్రత పొందిన స్త్రీ ముహసినా కాదు. ఎందుకంటే ఆమెకు ఎలాంటి కుటుంబ రక్షణ లభ్యం కాదు. ఇంతకు పెళ్లి అయిన తరువాత ఆమెకు కేవలం భర్త రక్షణ మట్టుకే ప్రాప్తమవుతుంది. అది అసంపూర్ణమే. ఎందువల్లనంటే భర్త రక్షణలోకి వచ్చినప్పటికీ ఆమె ఎవరి యాజమాన్యం కింద ఉంటుందో వారి దాస్యం నుండి ఆమెకు విముక్తి లభించదు. ఇంకా కుటుంబ స్త్రీకి లభ్యమయ్యే స్థానం కూడా సమాజంలో ఆమెకు ప్రాప్తం కాదు. అందువల్ల ఆమెకు విధించే శిక్ష పెళ్లి కానీ కుటుంబ స్త్రీకి విధించే శిక్షలో సగమే కానీ పెళ్లి అయిన కుటుంబ స్త్రీలకు విధించే శిక్షలో సగం కాదు. ఇంకా దీని ద్వారా తెలిసే మరో విషయం ఏమిటంటే నూర్ సూరాలోని 2వ ఆయతులో వ్యభిచారానికి శిక్షగా ప్రస్తావించబడినది కేవలం పెళ్లి కాని కుటుంబ స్త్రీల విషయంలో మాత్రమే. దానికి సదృశంగానే ఇక్కడ పెళ్లి అయిన బానిస స్త్రీ శిక్ష అందులో సగం అని సూచించడం జరిగింది. పోతే పెళ్లి అయిన కుటుంబ స్త్రీలు పెళ్లి కాని భద్రత గల స్త్రీల కన్నా కఠినతరమైన శిక్షకు పాత్రులు. ఎందుకంటే వారు వ్యభిచరించి 2 భద్రతల్ని భంగపరుస్తారు. ఖురాన్ వారికై రజ్మ్ శిక్షను విధించాలని స్పష్టపరచకపోయినా ఎంతో సూక్ష్మమైన తీరులో దాన్ని సంకేతప్రాయంగా తెలుపుతోంది. మందబుద్ధులకు ఈ విషయం అర్థం కాకపోతే కాకపోవచ్చు, కానీ ప్రవక్త సూక్ష్మ దృష్టి నుంచి ఇది తప్పించుకోజాలదు. ఈ సౌలభ్యం అంటే కుటుంబ స్త్రీని పెళ్లి చేసుకునే స్థోమత లేకపోతే ఏ బానిస స్త్రీ అయినా వారి యజమానుల వద్ద అనుమతి తీసుకుని పెళ్లి చేసుకునే సౌలభ్యం అన్నమాట.